మరి వరలక్ష్మి వ్రతం కదా, అయితే వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఏ విధంగా చేయాలంటారు? పూజ ఏ విధంగా చేయాలి అందరికీ తెలిసినటువంటిదే. కొత్తగా చిన్నవాళ్ళకి ఎవరికైనా తెలియకపోవచ్చు. తెలియనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర అడిగి చేయాలి. లేదా విదేశాల్లో ఉన్నాం, దూర ప్రాంతాల్లో ఉన్నాం, మాకు చేసేటువంటి విధానం తెలియదు అనుకుంటే ఇక్కడ ఏమిటి, ఒక టెంకాయని తీసుకుని పొట్టు తీసేసి దానికి చక్కగా పసుపు రాచి కుంకుమతో అలంకారం చేయొచ్చు. అంటే కుంకుమ బొట్టులాగా పెట్టి కళ్యాణ తిలకంలాగా పెట్టి కూడా కలిసి స్థాపన చేసి పూజ చేయొచ్చు. లేదా మీకు బాగా ముఖాన్ని తయారు చేయటం వస్తే పసుపుతో గోధుమ పిండి తడిపి ముఖాన్ని కూడా తయారు చేసి టెంకాయకి దాని మీద అలంకారం చేయొచ్చు. అలా కాదనుకుంటే ఇప్పుడు రెడీమేడ్గా వెండివి బొమ్మలు కానీ ఇంకేవేవో దొరుకుతున్నాయి, అలాంటిది కూడా దానికి కట్టచ్చు. ముఖ్యంగా కలిసి స్థాపన చేసి ఆ తర్వాత అక్కడ దూరాలు పెట్టుకొని ఆవు నెయ్యితోనూ నువ్వుల నూనెతోనూ దీపారాధన చేసి వరలక్ష్మి వ్రత కథా పుస్తకాలు ఉంటాయి కదా, దాని ప్రకారం షోడశోపచార పూజ చేయటం, ఆ తర్వాత కథ చదివి అక్షతలు వేసుకోవడం, అమ్మవారికి నివేదన చేయటం, ఆ రోజంతా ఉంచి మరునాడు అమ్మవారికి పునఃపూజ చేసి శనివారం రోజు పునఃపూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పెరుగన్నం నివేదన చేసి ఉద్వాసన చేయాలి. అయితే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటారమ్మా? వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు పాటించవలసిన నియమాలు: శుచి, శుభ్రత ముఖ్యంగా ఉండాలి. మహాలక్ష్మి పూజ చేసేవాళ్ళు ఇంట్లో అమ్మ వ్రతం చేస్తోంది, కూతురు 12 దాకా నిద్రపోతుంది అని అంటే ఆ ఇంటికి మహాలక్ష్మి రాదు. కూతురనే కాదు, ఇంట్లో ఎవరైనా సరే ఉదయాన్నే లేచి ఇళ్ళు వాకిళ్ళు పరిశుభ్రం చేసుకుని చక్కగా అలంకారం చేసి ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకుని అందరూ తెల్లవారిసరికి చక్కగా స్నానం చేసి ఇంట్లో వ్రతం చేయాలి. అంతేకాదు కొట్లాడుకోవడం, తిట్టడం, కన్నీళ్లు కార్చడం లాంటివి ఇంట్లో వినపడకూడదు. మహాలక్ష్మి ఆ ఇంటికి రాదుట. అందుకని ఇంట్లో ఎవరు ఏడవటం కానీ కొట్లాటలు చేయటం కానీ అలాంటివి చేయకూడదు. సంతోషంగా ఉండటం, మంచి మాటలు మాట్లాడుతూ ఉండటం చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం వరలక్ష్మి వ్రతం అనగానే మహాలక్ష్మికి ఎన్ని రకాల పూలతో పూజ చేయాలి, ఎన్ని రకాల నివేదన చేయాలి, ఎంతమందిని పిలవాలి, బంగారుది మనం రూపు కొనుక్కున్నామా, పట్టుచీర కొనుక్కున్నామా, నగలు కొనుక్కున్నామా, ఎంతమందిని ఆర్భాటంగా పిలవాలి, అలా చేస్తే మహాలక్ష్మి సంతోషిస్తుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి వరలక్ష్మి కథలో ఉన్నటువంటిది ఏమిటి, దానిలోని మూలం ఏమిటి, ఆవిడ మనని ఎందుకు అనుగ్రహిస్తుంది, అవన్నీ కూడా మనం ఒక కాలర్ తర్వాత తెలుసుకుందామమ్మా. మాధవి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మాధవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. జూలై 9, 1978 అవును మేడం. ఉదయం 11:40 తిరుపతిలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. జాబ్ కోసం ట్రై చేసుకుంటాము, గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్, ఏ జాబ్ దొరకడం లేదు మేడం. ఏం చేయాలో ఏం అర్థం కాలే. గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినా అది దొరకలే, కానీ ప్రైవేట్ అయినా పోతామని ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కడ ట్రై చేసినా ఏదో ఒక ఆటంకము, ఏదో అంటే ఇన్ని రోజులు మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారా? లేదు మేడం, ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ కి వెళ్ళినాను మేడం. ప్రైవేట్ జాబ్ మధ్యలో ఆగిపోయినాను మేడం. గవర్నమెంట్ జాబ్ కి ఎగ్జామ్స్ రాసేదాని కోసం ఒక 1 year ఆగిపోయినాను. మళ్ళీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ జాయిన్ అవుతామనేసి ప్రైవేట్ జాబ్ కి ట్రై చేస్తాను, అది దొరకలే, ఇది దొరకలే. నాకు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు మేడం. మీరు ఏదైనా పరిష్కారం చెప్తే మీ ప్రకారం జరుపుకుంటామని కాల్ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు అర్ధాష్టమ శని ఒకటి నడుస్తోంది, చంద్ర మహర్దశ నడుస్తోంది. అమ్మ, మరి స్త్రీలకు ఋతుక్రమం వలన వ్రతభంగం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఋతుక్రమం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటిది కదా, దాన్ని ఎవరు ఆపలేరు, సంవత్సర కాలం. అందుకని వీళ్ళకి ఏమిటంటే ఋతుక్రమం వచ్చినప్పుడు వేడు మంత్ర జపం చేయటం కానీ పూజ చేయటం కానీ చేయకూడదు. పురుషులు మాత్రమే చేయాలి. వీరు ఉపవసిస్తే చాలు. ఉపవసించినంత మాత్రాన్ని వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు నియమనిష్టలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం అలాంటి ఫలితం వస్తుంది. అమ్మ, ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఒకవేళ స్త్రీ కనుక గర్భం దాల్చినప్పుడు ఉపవాసం లాంటిది చేయొచ్చు అంటారా? మరి ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి ఈ సందేహం కలుగుతుంది. కఠినంగా ఉపవాసం చేయాలని చెప్తూ ఉన్నారు. మరి గర్భిణి వచ్చేసిన తర్వాత మరి కడుపులో బిడ్డ కోసం ఎలా ప్రతి 15 రోజులకి కఠిన ఉపవాసం చేస్తే అనేటువంటిది ఉంటుంది. శాస్త్రం అనేటువంటిది అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే చెప్తుంది. ఏదైనా ఉపవాసం చేయాలి అన్నప్పుడు గర్భిణీ స్త్రీలకి, పసిపిల్లలకి, వృద్ధులకి, రోగులకి సడలింపులు ఉంటాయి. అలాంటప్పుడు గర్భం దాల్చిన తర్వాత ఏమిటంటే పూజ నియమనిష్టలతో చేయాలి. ఉపవాస వ్రతం రోజు మాత్రం వాళ్ళు అన్య పదార్థాలు అంటే నాన్ వెజ్ లాంటివి కానీ, ఉల్లి వెల్లి లాంటివి మసాలాలు కానీ తినకుండా
సాత్వికమైనటువంటి ఆహారం మనం పండగల్లో దేవుడికి ఏ విధంగా నివేదన చేసి తింటామో అలాంటి ఆహారం తయారు చేసి నారాయణ అష్టాక్షరి మంత్రం కానీ విష్ణు నామాన్ని కానీ చెప్పి దాని మీద తులసి దళం పెట్టి విష్ణుమూర్తికి నివేదన చేసిన తర్వాత తనలో పెరుగుతున్నది ఆ విష్ణుమూర్తి స్వరూపము, తన గర్భస్థ శిశువు కూడా ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆయనకి నివేదనగా ఆహారంగా ఇస్తున్నట్టుగా భావించి వాళ్ళు అది తినవచ్చు. గర్భిణీ స్త్రీ మాత్రమే. అయితే ఇది సత్సంతానం కోసం చేసే ఈ పుత్రద ఏకాదశి వ్రతం ఒకవేళ సంవత్సర కాలం మధ్యలోనే గనక స్త్రీ గర్భం దాల్చినప్పుడు అది కంటిన్యూ చేయాలంటారా? గర్భం వచ్చేసింది కదా అని చెప్పేసి చాలా మంది మధ్యలో ఇలాంటి ఆపేస్తూ ఉంటారు వ్రతం. అలాంటి వాళ్ళు అంటే మన కోరిక తీరగానే మనం ఆపేస్తే ఇలాగో ఒక సంవత్సర కాలం అని కదా నియమం పెట్టుకుని మనం చేస్తున్నాం. అందుకని గర్భం వచ్చినా కూడా సంవత్సర కాలం పూర్తి చేయవలసిందే. అంటే డెలివరీ ఆ మధ్య కాలంలో కానప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి నియమాల్ని పాటిస్తూ ఉన్నారో పూజ చేసుకోవడానికి బాధ్యతగా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు కదా, పురుషులు మాత్రమే పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ నెల రోజుల తర్వాత దాన్ని వాళ్ళు సమాప్తం చేయొచ్చు. అలాగే ఏకాదశి రోజు ఏ మంత్రం జపించాలంటారమ్మా? సంతాన గోపాలస్వామి మంత్రాన్ని వాళ్ళు జపించాలి. ఆ రోజు గర్భరక్షాంబికా మంత్రాన్ని, సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, ఆ తర్వాత రామ జననం కానీ కృష్ణ జననం కానీ అలాంటివి చదువుకోవడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అయితే మీరు మంత్రాలు చెప్పేసి అన్నారు కదా, మంత్రాలు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. మొదటికి సంతాన గోపాలస్వామి మంత్రం. దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. మరొకటి గర్భరక్షాంబికా మంత్రం. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః. పుత్రసౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః. ఈ మంత్రాలు రెండు ఏకాదశి రోజు దంపతులిద్దరూ జపించుకోవడం మాత్రమే కాకుండా స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత కానీ లేదా గర్భస్థ దోషాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినప్పుడు కానీ మీరు ఔషధ సేవనం చేస్తూనే మీ ఇక్కడ బొడ్డు దగ్గర నాభి దగ్గర రెండు వైపులా చేయి పెట్టుకొని నిత్యం కూడా ఒక గంట సేపు అచ్యుతానంత గోవింద అనే మంత్రము, గర్భరక్షాంబికా మంత్రము, ఆ తర్వాత సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అలా చేయటం వలన ఆ గర్భస్థ దోషాలు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది, సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే సంతానం కలగాలంటే అసలు ఎలాంటి నిషేధాలు పాటించాలంటారు? దంపతులు ఇక్కడ సంతానం చాలా మందికి కలుగుతారండి. తర్వాత కొంతకాలానికి ఇలాంటి వాడిని నేను ఎందుకు కన్నానా, ఇలాంటి బిడ్డను నేను ఎందుకు కన్నానా అని పరితపించేటువంటి తల్లిదండ్రులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. పసిబిడ్డలుగానే ఉన్నప్పుడు మానసిక వైకల్యం, శారీరక అంగవైకల్యం లేదా వాళ్ళు అంధులై పుట్టడం, ప్రమాదకరమైనటువంటి జబ్బులతో పుట్టడం, చిన్న చిన్న పిల్లలకే కిడ్నీ ప్రాబ్లమ్స్, గుండె జబ్బులు, లేదా కొంచెం పెద్ద అయిన తర్వాత శాడిస్టుగా మారడం, దేశద్రోహులుగా మారడం, రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళుగా మారడం, తల్లిదండ్రుల్ని హతమార్చేంతటి హంతకులుగా మారడం ప్రపంచంలో మనం ఎన్నో 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 చూస్తూ ఉంటాం. అయితే ఒక్క విషయం, ఇక్కడ సహజంగానే కన్నటువంటి వాళ్ళకి ఏ సమయంలో ఎలా పుట్టారు అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. కానీ ప్రతి జంట కూడా కొన్ని నియమాల్ని పాటించటం వలన సత్సంతానం, మానసికంగా శారీరకంగా ఆరోగ్యమైనటువంటి సంతానము, అది కూడా సత్సంతానం. ఎవరిని సత్సంతానం అంటాము? తనకి, తన కుటుంబానికి, సమాజానికి, భగవంతుడికి అందరి పట్ల కూడా న్యాయంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి సత్సంతానంగా మనం చెప్తాం, ఉత్తమ వ్యక్తిగా మనం చెప్తాం. అలాంటి సంతానము ఆ నారాయణమూర్తి అనుగ్రహం వలన కలుగుతుంది. అయితే దానికి కొన్ని నిషేధాలు దంపతులు పాటించాలి. కేవలం పుత్రద ఏకాదశి చేసేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, సత్సంతానం కావాలి అనుకునేటువంటి ప్రతి జంట కూడా ఈ నిషేధాల్ని ఎప్పుడూ పాటించాలి. అందుకని వివాహం అయ్యేటువంటి వాళ్ళకి మీరు పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. దానితో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటి నిషేధాలు కూడా ఒక పేపర్ మీద రాసి పాటించమని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి అందరికీ కూడా మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ నిషేధాలు చెప్తాను, మీరు ఎవరైనా రాసుకోవచ్చు. సత్సంతానం కలగటానికి దంపతులు పాటించవలసిన నిషేధాలు.